హలో నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ మన వారవ వంటలకు స్వాగతం. ఇప్పుడు మనం చేయబోయే డిష్ యూజువల్గా మాంసాహారంతో చేస్తారు. దీని పేరు శ్వేత అంటారు. అయితే రాజస్థాన్లో ఇటువైపు బాగా పాపులర్ అయిన ఈ డిష్తో మనం ఈరోజు వెజిటేరియన్ స్టైల్లో చేయబోతున్నాం. ఏంటి అంటే దీంట్లో మొక్కజొన్న తీసుకొని దాన్ని టమాటాతోటి గ్రేవీ చేసి అందులో కోఫ్తాలు వేసుకోవాలి. మరి ఆ కోఫ్తాలు మనం ఈరోజు పన్నీర్తో చేసుకుంటున్నాం. ఇప్పుడు ఏ కోఫ్తా అయితే నేను చూపిస్తున్నానో అది మీరు ఎటువంటి కర్రీలలో అన్నా కానీ వేసుకోవచ్చు. సో మరి ఈ కోఫ్తా చేయడం చాలా ఈజీ. ఇందులో పన్నీర్ గ్రేట్ చేసుకున్న పన్నీర్ని మనం ఒక బౌల్లో తీసుకుందాం. దీంట్లో మనం పచ్చిమిరపకాయలు, పన్నీర్తో మనం కోఫ్తాలు చేసేటప్పుడు మనం మిరపకాయల పొడి అంటే ఎర్ర మిరపకాయల పొడి వేసే బదులు దీంట్లో మనం తెల్ల పెప్పర్ పౌడర్ అలాగే పచ్చిమిరపకాయలు కూడా చాప్ చేసి వేసుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేసాను. దీంట్లో ఉప్పు అలాగే ఈ పన్నీర్ని మనం నూనెలో ఫ్రై చేసుకుంటాం ఈ కోఫ్తాల్లో చేసుకొని. అప్పుడు దానికోసం కొంచెం బైండింగ్ కావాలి. ఆ బైండింగ్ కోసం మనం ఇందులో బంగాళదుంప బాయిల్ చేసుకున్న బంగాళదుంప తురుము కూడా వేసుకుందాం. పన్నీర్ ఏంటి చీజ్ అనేది మనం ఎప్పుడన్నా ఫ్రై చేస్తే అది లైట్గా మెల్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి ఇంకొక బైండింగ్ కావాలి. ఏంటి ఏదన్నా మైదా పిండి గోధుమ పిండి ఏదన్నా వేసుకోవచ్చు. మైదా పిండి వేసుకుంటే మనకి ఇవి చక్కగా తెల్లగా ఉంటాయి. అలాగే ఇందులో మనం చాప్ చేసుకున్న కొత్తిమీర పుదీనా రెండు కలిపి చాప్ చేసుకున్నాను. అది కూడా కొంచెం ఇందులో వేసుకుందాం. ఇందులో అలాగే కొంచెం అంత గరం మసాలా పొడి, ఎందుకంటే ఇందులో ఎక్కువగా ఫ్లేవర్ ఉండదు కాబట్టి మనం దీంట్లో కొంచెం అంత గరం మసాలా కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. దీన్ని చక్కగా ఇలా కలిపేసుకొని తర్వాత ఈ పిండి అన్నీ కలిసిన తర్వాత దీని కన్సిస్టెన్సీ చూసుకొని చిట్టిగా మరీ పెద్దగా వద్దు, చిట్టి నిమ్మకాయల్లా కోఫ్తాల్లా చేసి పెట్టేసుకుందాం. చూడండి ఇప్పుడు వీటిని మనం ఫ్రై చేసుకొని తర్వాత దీనికి ఒక మంచి గ్రేవీ, ఏం గ్రేవీ చెప్పాను కదా, మొక్కజొన్నతోటి మంచి టమాటాలు వేసి గ్రేవీ చేసుకుందాం. దాంట్లో ఇవి వేసుకోవాలి. మరి ఇలా చూడండి చిన్న పన్నీర్ కోఫ్తాలు రెడీ అయిన తర్వాత కావాలంటే దీనిపైన కొంచెం అంత పిండి కనుక కొంచెం జల్లుకొని వీటికి కొంచెం రోల్ చేసుకుంటే కనుక మన కోఫ్తాలు నూనెలో ఫ్రై చేసినప్పుడు విరగకుండా మంచిగా ఉంటాయి. సో మరి చక్కగా చేసుకున్న ఈ కోఫ్తాల్ని మనం ఫ్రై చేసేసుకుందాం. నూనెలో ఫస్ట్ ఒక పీస్ వేసి చూడాలి. ఎప్పుడైనా కానీ మనం గులాబ్ జామ్ కానీ కోఫ్తాలు కానీ ఏమన్నా చేసినప్పుడు ఒక్క పీస్ కనుక మనం వేసి ఫ్రై చేసుకొని అది విరగకుండా ఉంటే మిగతాయి కూడా విరగవు, చక్కగా మిగతాయి కూడా వేసేసుకోవచ్చు. వేసిన వెంటనే వాటిని కలపడానికి ట్రై చేయొద్దు. కొంచెం అంత ఫ్రై అయిన తర్వాత కలిపితే ముక్కలు విరగకుండా ఉంటాయి. అలా అని చెప్పేసి మనం మరీ ఎక్కువగా ఇందులో వేసి ఫ్రై చేసామనుకోండి అప్పుడు నూనె వేడి తగ్గిపోయి కూడా అవి విరిగిపోయే అవకాశం ఉంటుంది. మరీ నూనె చల్లగా ఉన్నా ప్రమాదమే, మరీ ఎక్కువ వేడి ఉందంటే తొందరగా కలర్ వచ్చేసి లోపల కుక్ అవ్వకుండా ఉంటుంది. సో ఇప్పుడు మన కోఫ్తాలు చక్కగా బంగారు కలర్ వచ్చేస్తున్నాయి. వచ్చిన తర్వాత మనం తీసి మరి గ్రేవీలో వేసుకుందాం. కోఫ్తాలు ఫ్రై అయిపోయాయి. ఈ మాత్రం కలర్ వస్తే చాలు, మనం తీసేసుకుందాం. ఇప్పుడు మనం గ్రేవీ ఎలా చేయాలో చూద్దాం. మరి దీనికోసము ఇప్పుడు రాజస్థాన్లో వాళ్ళు ఎక్కువగా నెయ్యి వేసి కొన్ని కూరలు చేసుకుంటారు. మరి దీనికోసం కూడా నేను నెయ్యే వేసుకుంటున్నాను. మన ఈ నెయ్యి మంచిగా మెల్ట్ అయిపోయిన తర్వాత దీంట్లో మనం గరం మసాలా వేసుకుందాం. మరి నెయ్యి మెల్ట్ అయిపోయిన తర్వాత ఇందులో లవంగం, యాలకులు, బిర్యానీ ఆకు, నల్ల యాలకులు, అందులో షాయి జీరా ఇవి వేసుకొని కొంచెం వేగనివ్వాలి. ఎందుకంటే ఇవి నూనెలో వేగితేనే దాంట్లో ఉన్న సువాసన బయటకు వస్తుంది. మరి కొంచెం వేగిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు. ఓకే, మరి ఈ ఉల్లిపాయలు కూడా లైట్గా గోల్డెన్ కలర్ అంటే బ్రౌన్ కలర్ కొంచెం వచ్చేంత వరకు వేయించుకుందాం. రావాలంటే ఏం చేయాలి, మంత్రం వేయాలి. ఏం మంత్రం? ఉప్పు మంత్రం. కొంచెం అంత ఉప్పు ఈ ఉల్లిపాయల్లో వేసేస్తే దాంట్లో నీళ్లు తొందరగా బయటకు వచ్చి మనకి తొందరగా ఫ్రై అవుతుంది. ఈ ఉల్లిపాయలు కూడా కొంచెం ఎరుపు రంగు వచ్చేసినాయి కదా, ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇవి కొంచెం వేయించుకుందాం. అయితే ఈ ఉల్లిపాయలు కనుక కొంచెం మంచిగా వేగిన తర్వాత మనం గ్రేవీలాగా చేసుకుంటే ఈ ఉల్లిపాయలు మంచిగా కలిసిపోయి అంటే మనం చేసుకునే గ్రేవీలో చక్కగా కలిసిపోయి గ్రేవీ కూడా మంచి సిల్కీ వస్తుంది. అలా రావాలని చెప్పే ఈ ఉల్లిపాయల్ని కొంచెం ఎర్రగా వేయించుకున్నాను. ఈ అల్లం వెల్లుల్లి వేగుతున్నప్పుడు కొంచెం పసుపు,
మనం కాశ్మీరీ చిల్లీ పౌడరు, అలాగే కొంచెం అంత జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా ఇందులో వేసేసుకుందాం. వేసుకొని ఒక్కసారి ఇలా నూనెలో కలుపుతూ దీంట్లో ఈ మొక్కజొన్న గింజలు మనం ఏవైతే తీసుకున్నామో అవి కూడా ఇందులో వేసి ఇలా వేయించుకుందాం. ఇందులో ఈ మొక్కజొన్న కూడా ఇందులో కొంచెం సేపు ఉడికిన తర్వాత దీంట్లో మనం టమాటో ప్యూరీ, ఈ టమాటో ప్యూరీ ఎలా చేశానో ఏముంది, మిక్సీలో కొంచెం 2 ఎర్ర టమాటాలు తీసుకొని వేసేసుకుంటే మన టమాటో ప్యూరీ రెడీ. ఈ టమాటో ప్యూరీ వేసి దీన్ని ఒక 5-6 నిమిషాల పాటు చక్కగా కుక్ చేసుకోవాలి. మరి తొందరగా ఉడకాలి అంటే దీనిపైన మూత పెట్టేసి కూడా మనం చేసుకోవచ్చు. మధ్యలో మర్చిపోవద్దు, కలుపుతూ దీన్ని కుక్ చేసుకుంటే మంచి సువాసన కూడా వస్తుంది. అలా కొంచెం అంత నెయ్యి పైకి తేలిందంటే ఇంకా మీ గ్రేవీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే. దాంట్లో తర్వాత మనం పెరుగు వేసుకొని గ్రేవీ చేసుకుందాం. ఇలా కొంచెం సేపు కుక్ చేసుకుంటామంటే చూడండి మంచిగా కొంచెం నెయ్యి బయటకు వచ్చేలా కనిపిస్తుంది. ఇందులో మనం క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. సాధారణంగా ఏంటంటే ఈ క్యాప్సికమ్ ముక్కలు మనం మీట్ కోఫ్తాలు అలా వేసుకున్నప్పుడు ఇంకా బాగుంటుంది. మనం చేసుకునేది పన్నీర్ అయినా ఈ క్యాప్సికమ్ వేసేసాను. వేసి ఈ క్యాప్సికమ్ కూడా దీన్ని మూత పెట్టేసి కొంచెం సేపు కుక్ చేసుకుందాం. మరి మన ఈ క్యాప్సికమ్ కూడా ఉడికి మంచిగా రెడీ అయింది. ఇప్పుడు మనం ఇందులో పెరుగు వేసుకుందాం. పెరుగు వేసుకొని 1 నిమిషం పాటు కుక్ చేసుకొని ఇందులో కొత్తిమీర వేసి ఇప్పుడు మనం దీంట్లో కొంచెం అంత నీళ్లు కూడా వేసుకొని దీన్ని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుందాం. అంటే మరి కోఫ్తాలు ఇందులో ఉండాలి కదా, అందుకని చెప్పేసి కొంచెం నీళ్లు పోసుకొని ముందుగా అసలు సాల్ట్ అవి కూడా మనం చెక్ చేసుకుందాం. ఇప్పుడు మరీ చిక్కగా లేదు, పల్చగా లేదు, మరి గ్రేవీ రెడీగా ఉంది. అనుకున్నా ఉప్పు అస్సలు సరిగ్గా పడలేదు, ఆ సువాసన బట్టే చెప్పేయచ్చు. సో ఇందులో ఉప్పు కూడా వేసుకొని మనం ఇంకొక 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. దీంట్లో ఆ పులుపు మనం పెరుగు కూడా కొంచెం వేసాం, టమాటా కూడా ఉంది కదా, దాన్ని అడ్జస్ట్ చేయడం కోసం కొంచెం ఒక సగం స్పూనుడు పంచదార వేసుకుంటే సరిపోతుంది. మరి మనం వాడిన టమాటాలు బట్టి, మన టమాటాలు కనుక తీయగా ఉంటే మనం కొంచెం కూడా వేయక్కర్లేదు, కానీ కొంచెం అంత పులుపు ఉంటే కనుక వేసుకుంటే ఎంత తేడా వచ్చేసిందో టేస్ట్లో. అయితే లాస్ట్లో గ్రేవీ అంతా రెడీ అయిపోయిన తర్వాత కొంచెం క్రీమ్ వేసుకొని కలిపేసుకొని ఇంకా మనం డిష్ ఫినిష్ చేసేసుకుందాం. ఓకే, ఇందులో క్రీమ్ కూడా వేసుకొని స్టవ్ కట్టేసి ఇప్పుడు మన పన్నీర్ కోఫ్తాలు ఇందులో వేసేసుకుందాం. అయితే ఇది మనం సర్వ్ చేసే ముందే ఈ కోఫ్తాలు వేసుకుంటే బాగుంటుంది. అంటే ఇప్పుడు నేను ఇది వడ్డించబోతున్నాను కాబట్టి ఇందులో వేసాను. ఇలా వేసి ఇమీడియట్గా మనం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సూపర్ టేస్టీగా ఉండే ఈ పన్నీర్ శ్వేత రాజస్థానీ కర్రీ చూశారు కదా, చాలా బాగుంటుంది. ఇది మనం అన్నంతో తినొచ్చు, రొట్టెలతో తినొచ్చు, దేంతో తిన్నా భలే భలేగా ఉంటుంది. చూశారు కదా, చేస్తూ చేస్తూ ఇందులో మంచి టమాటా గ్రేవీ, అలాగే పెరుగు, మన స్వీట్ కార్న్ కూడా వేసుకొని మన పన్నీర్ కోఫ్తాలు భలే రెడీ అయిపోయినాయి. మరి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అంతా ఇంత కాదు, చాలా టేస్టీగా ఉండే ఈ పన్నీర్ కోఫ్తాల్ని మనం ఈ గ్రేవీతో తింటే భలే సూపర్గా ఉంటాయి. మరి మీరు కూడా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. పన్నీర్ కోఫ్తాలు కూడా చీజ్, మరి పన్నీర్ అంటే చీజే కదా, అవి కూడా చక్కగా మెల్ట్ అవుతూ మంచి టేస్ట్ ఇస్తుంది. మరి తిన్న తర్వాత ఏమంటారు, వారేవా అనాల్సిందే మరి. వా